అవాంఛనీయం. రాధా, రాధా, నువ్వా? రాధా, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా. నన్ను క్షమించమని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను. పవిత్రమైన భారతదేశంలో పుట్టిన స్త్రీ తన ప్రాణం కంటే మిన్నగా దేనినైతే భావిస్తుందో ఆ పవిత్రమైన శీలాన్ని దోచుకున్నా. నీచుడి రాధా, నీచుడి. రాధా, ఇదంతా నేను కావాలని చేయలేదు. నన్ను నవ్వు. ఎందుకు ఆ సమయంలో నా మనసు అలా ప్రవర్తిస్తుంది? నేను మీకు ఏ ద్రోహం చేశానని, ఎందుకని నా బ్రతుకు సర్వనాశనం చేశారు? చెప్పు కుమార్ బాబు, చెప్పు. రాధా, నాకు తెలుసు రాధా, నువ్వు క్షమించవని. నువ్వే కాదు, ఈ సమాజంలో నాలాంటి నీచుడు ఏ ఆడది క్షమించదు. కుమార్ బాబు, మీరెంతో గొప్పవారు, గొప్ప మనసున్న వారు అనుకున్నాను. కానీ మీలో కూడా ఇంత రాక్షసత్వం దాగుందని గ్రహించలేకపోయాను. నువ్వు మనిషివి కాదు, మానవ రూపణ దానవుడివి. తిట్టు రాధా, నీ కసి తీరా తిట్టు. ఇంకా నీ కసి తీరకపోతే నీ రెండు చేతులతో ఈ నరరూప రాక్షసుడు గొంతు పిసికి చంపేయ్. కుమార్ బాబు, నా మనసేవి బాలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళతాను, కానీ నేను చెప్పేది కొంచెం వినిపించు. ఏం చెప్తారు? జరిగిందంతా మర్చిపో ఉంటారు. మా గొప్పోళ్ళ పరువులు బజార్కి ఎడ్చొద్దంటారు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నా శీలానికి విలువ కడతానంటారు. అంతే కదా బాబు మీరు చెప్పేది? రాధా, మాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవడం మొదటి నుంచి ఇవి ఉన్న వాళ్ళకి అలవాటే కదా బాబు. రాధా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇన్నాళ్ళు ఎంతో మంచిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు తెలిసింది. కాదు, నువ్వు నా జీవిత భాగస్వామివి కాబట్టి. కుమార్ బాబు. అవును రాధా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా భార్యగా చేసుకోబోతున్నా. కుమార్, ఈ సంఘం నిన్ను చెడిన ఆడదానిగా ముద్ర వేయడానికి వీల్లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ కోసం ఆకాశం అనే అంతస్తు దిగి, పరువు అనే పగ్గాలను తెంచుకుని, కులం అనే అడ్డుగోడలను పగలగొట్టుకుని వచ్చే నీ మెడలో పవిత్రమైన తాళిని కట్టి నా దానిగా చేసుకుంటాను. అంటే మీరు ఏం చేసినా సాగిపోతుందనా మీ ధీమా? రాధా, పగిలిన గాజు పాత్ర లాంటి నా మనసు ఏం చేసినా అతకదు. దాని వెనక ఎన్ని ఆశలున్నాయో, ఎన్ని కన్నీళ్ళున్నాయో మీకే తెలుసు. రాధా, ఆశలనేవి అందరికీ ఉంటాయి, కానీ అవి ఒక్కొక్కసారి నిరాశలుగానే మిగిలిపోతాయి. నీ హృదయ వేదన నేను అర్థం చేసుకోగలను, కానీ ఈ సమాజం నిన్ను కులట అని వేలెత్తి చూపకుండా ఉండాలన్నా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలన్నా మనిద్దరం పెళ్లి చేసుకోక తప్పదు. కుమార్ బాబు, మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఈ పెళ్లికి సిద్ధంగా లేను. ఏ? ఎందుకని? నీకు ఆస్తి అంతస్తు లేదని ఆలోచిస్తున్నావా? మా నాన్నగారిని చూసి భయపడుతున్నావా? లేక ఈ సమాజం మన ఇద్దరి పెళ్లి గురించి ఏమన్నా అనుకుంటుందేమోనని సంకోచిస్తున్నావా? చెప్పు రాధా, చెప్పు. చెప్పు రాధా. నేను ఎవరి గురించి భయపడట్లేదు.
మరెందుకు వెనకాడుతున్నావు? ఇదంతా నా తలరాత అంటూ నీలో నీవు మానసికంగా బాధపడుతూ జీవించడానికి వీల్లేదు. చూడు రాధా, మనమిద్దరం ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోయింది. అనుకోని విధంగా మన శరీరాలు ఒకటైపోయాయి. ఆ క్షణది దేవుడు మనిద్దరిని భార్యాభర్తలు చేశాడు. ఇప్పుడు మన మనసుల్ని కలుపుకుని శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి. నా మనసు పెళ్లి అనే బంధాన్ని ఎందుకని? నాకు ఇష్టం లేదు కాబట్టి. అదే ఎందుకు ఇష్టం లేదని? ఎందుకంటే ఇష్టం లేదంటే. నీకు ఇష్టం లేదంటే కుదరదు. నీ కోసం మా నాన్నగారితో గొడవ పడి ఆస్తిని అంతస్తుని అందరినీ వదులుకొని వచ్చా. ఇప్పుడు నీకిష్టమున్నా లేకపోయినా నీ మెడలో తాళి కట్టి నా దానిగా చేసుకుంటా. కాదు కూడదు అని అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడదు. అవునురా, చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదు? చెప్పు రాదా, చెప్పు. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావు? పిచ్చిదాన, కాలి కింద నలిగిపోయిన పువ్వుని పూజకు ఉపయోగిస్తామనుకుంటున్నావా? చెడిపోయిన నిన్ను పెళ్లి చేసుకోవడానికి గోపి అంగీకరిస్తాడనుకుంటున్నావా? ఒకవేళ నీవు చెడిన విషయాన్ని దాచిపెట్టి గోపిని మోసం చేయాలనుకుంటున్నావా? పిచ్చిదాన, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా కుమార్ బాబుతో పెళ్లికి అంగీకరించు. మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది ఇంకా జీవితం ఎందుకు అవుతుంది? ప్రేమించినంత మాత్రాన పెళ్లి జరగాలని ఎక్కడా రాసి పెట్టలేదు. ఈ రోజుతో గోపిని మర్చిపో. నేను చెబుతున్నాను, ఈ రోజుతో గోపిని మర్చిపో. వారు మాట్లాడకుండా కుమార్ బాబుతో పెళ్లికి ఒప్పుకో. ఒప్పుకో, నీ జీవితాన్ని బాగు చేసుకో. ఏంటి రాధా ఆలోచిస్తున్నావు? చెప్పు రాధా. ఒప్పుకుంటాను, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. నిజంగా? కుమార్ బాబు, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. కొందరికి న్యాయం జరగాలంటే ఈ పెళ్లి జరిగి తీరాలి. అంటే అంటే ఇటు కాలు జారిన నా బ్రతుకు న్యాయం జరగాలన్నా, అటు నా కోసమే పరితపిస్తున్న మీకు జరగాలన్నా ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరిగి తీరాలి. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నీతో కలిసి ఈ గగన వీధుల్లో ప్రేమ పక్షుల్లా తిరుగుతున్నట్టుంది రాదా, తిరుగుతున్నట్టు. పాట చూసింది చందమామ, కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు.
పువ్వులతో రాసుకున్న పూల ఉత్తరాలు దిద్దినక దింత దిద్దినక దింత పువ్వులతో చేసుకున్న తేనె సంతకాలు దిద్దినక దింత దిద్దినక దింత సందెల్లో చిందిన వలపులన్నీ సంపంగి తోటలో వాసనల్లే పూల పల్లకి మీద సాగివచ్చు వేళ కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. చూపులతో చెప్పుకున్న తీపి స్వాగతాలు దిద్దినక దింత దిద్దినక దింత నవ్వులతో పంచుకున్న మధుర యవ్వనాలు దిద్దినక దింత దిద్దినక దింత ఎప్పటికీ వీడలేని గంట జీవితాలు దిద్దినక దింత దిద్దినక దింత ఎన్నటికీ చెప్పలేవు ఎదకు వీడుకోలు దిద్దినక దింత దిద్దినక దింత జాబిలి పొంగున తారలన్నీ, నా కళ్ళ విరిసిన గాజులన్నీ, ప్రేమ పూజలే నీకు చేసుకున్న వేళ లాల 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 కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ